ఈ దినమున మనం ఆలోచన చేయబోయేది పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాడు. మార్కు సువార్త 16:19. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద నుండి పరలోకానికి చేర్చుకొనబడ్డాడుగా ఇక్కడ చెప్పబడుతోంది. ఆయన చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. లూకాసు వార్త 24:50 నుంచి ఇలా ఉంది. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణుడయ్యాను. అపోస్తుల కార్యములు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఎక్కడికి ఆరోహణమయ్యాడు? పరలోకానికి. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అందులో ఈ వచనాలన్నీ మనకేం తెలియపరుస్తున్నాయంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. మనందరికీ తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి, సమాధి నుండి తిరిగి లేపబడి, అటు తరువాత 40 దినములు శిష్యులకు కనబడిన తర్వాత ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే పరలోకమునకు వెళ్ళినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళారు అంటే ఆయన నరుడా? అంటే కేవలం నరుడు కాదు, ఆయన దేవత్వం కలిగిన వాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పరలోకమునకు వెళ్ళినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన పరలోక నివాసి అయి ఉన్నాడు. అంటే పరలోక నివాసిగా ఉన్నటువంటి ఆయన దేవుడు చేసినటువంటి సంకల్ప ప్రకారం ఈ భూమి మీదకి వచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన తర్వాత ఆయన మళ్ళీ పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. అందువలన ఆయన చేర్చుకొనబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు అని అంటున్నటువంటి మనము, లేకపోతే గ్రంథం చెప్తున్నటువంటి విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక నివాసి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో పాటు ఉన్నటువంటి వాడు. గుర్తుపెట్టుకోవాలి. భూమి ఆకాశాలని దేవుడు సృజించక మునుపు, ఈ సృష్టి యావత్తును దేవుడు సృజించక మునుపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో పాటు ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవునితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఆయన పరలోకపు నివాసి. దేవునితో పాటు మహిమను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు దేవునితో మహిమను అనుభవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17:5 ఇలా ఉంది. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏమన్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమన్నాడు ఆయన?
తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునుపు పరలోక నివాసి అయి తండ్రితో మహిమను అనుభవిస్తున్నటువంటి వాడు. తండ్రితో మహిమను అనుభవిస్తున్నటువంటి ఆయన దేవునితో సమానుడు. దేవునితో ఆయన సమానుడని గ్రంథం చెబుతోంది. చూడండి, ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్నాయి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. అందువలన ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకమునుపు దేవునితో మహిమను అనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. అలాగే మన పరలోకమందున్న దేవుడు నేర్చుకున్న అంశం, పరలోకంలో దేవుడు ఉన్నాడు అంటే ఆయన తండ్రి. అలాగే ఆయనతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్లుగా మనకు గ్రంథం చెప్తోంది. ఆయన మహిమను అనిపిస్తూ ఉన్నాడంట తండ్రి దగ్గర. ఎంత క్లియర్గా ఉంది చూడండి. కానీ మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆదిలో అంటే ప్రారంభంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే అది ఆది అన్నమాట, ప్రారంభం, సృష్టికి ప్రారంభం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అందువల్ల ఆది యందు సృష్టిని సృజించడంలో పాలిభాగస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సృష్టిని సృజించడంలో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సమస్త సృష్టి జరిగింది. యేసుక్రీస్తు వారు సృష్టికర్త. దేవుడు సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు సృష్టి చేశాడు. అలాగే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటే మనుషుల్ని ఆయన సృజించినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన థర్డ్ పర్సన్ పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అందువల్ల ఏమంటున్నాడంటే మన స్వరూపమందు, మన అంటే ఒక్కరు కాదు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన అక్కడ ఒక్క పర్సన్ కాదు, దేవుడు ఒక్కడే కాదు ఉంటా, ఆ దేవునితో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇలా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు వేరువేరుగా ఉన్నట్లుగా ఈ వచనం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమన్నా అర్థమైందండి? చదివేస్తాం కానీ చాలాసార్లు వచనాలు అర్థం కావు. రైట్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉన్నది ఆది యందు. వాక్యము ఎవరి యొద్ద ఉన్నదంట? దేవుని యొద్ద ఉన్నది. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఈ వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము కూడా ఏమై ఉన్నదంట? దేవుడై ఉండెను. అంటే దేవుని దగ్గర దేవుడై ఉన్నటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ వాక్యం అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఎ సెంటెన్స్. వాక్యం అంటే ఏమనుకుంటాం మనుషులు? చాలా మంది దేవుని వాక్కు అని అనుకుని పొరబడుతూ ఉన్నారు. ఆ వాక్యమును వ్యక్తిగా చెబుతూ ఉన్నాడు. చూడండి, వాక్యము అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఆదిలో వాక్యం అనే నామం కలిగినటువంటి వాడు, దేవుని వాక్యం అనే నామం కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, వాక్యం అంటే ఒక లైన్ కాదు,
మన బైబిల్లో ఒక లైన్ ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఒక లైన్ చదువుతూ ఉంటాం. ఆ లైన్ కాదు వాక్యం అంటే. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం ఇలా ఉంది: రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏముందంటండి? దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అందువల్ల దేవుని వాక్యం అనేది నామం, పేరది. అందువల్ల ఆది యందు వాక్యం ఉండేని వచ్చేయండి ఇక్కడికి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 దగ్గరికి వచ్చేయండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని అద్దం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే లోగోస్ అన్నాడు, అంటే సృష్టికి మూల కారణం అని అర్థం. అక్కడ వాక్యం అంటే లోగోస్, సృష్టికి మూల కారణం. సృష్టికి మూల కారణం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు సృష్టిని ప్రారంభించినటువంటి వాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు సృష్టి చేశాడు. అదే చెప్తున్నాడు కింద చూడండి 2వ వచనం. ఆయన ఆది యందు దేవుని అద్దం ఉండెను. ఆయన అన్నాడు. ఆయన అంటే ఎవరు? మళ్ళీ యేసుక్రీస్తు వారు అన్నమాట. ఆయనని ఎవరిని అంటాం మనం? వ్యక్తిని అంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి, ఒక వస్తువు కాదు, లేకపోతే ఒక సెంటెన్స్ కాదు. ఆయన ఒక వ్యక్తి. హీజ్ ఏ పర్సన్. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అందువలన ఆదిలో సృష్టి చేస్తూ ఉన్నప్పుడు పరమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టి చేశాడు అని గుర్తించాల్సిన అవసరం ఉంది భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ. మరి ముఖ్యంగా నాకు దేవుడు తెలుసు అని అన్నవాడు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనం చూస్తున్నటువంటి ఈ సమస్త సృష్టిని కలగజేశాడు. సమస్త సృష్టిని ఆయన కలుగజేశాడు. కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్నాయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలే అనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. ఎవరి యందు సృజించబడ్డాయి? యేసుక్రీస్తునందు సృజించబడ్డాయి. జాగ్రత్తగా వచనాలను అర్థం చేసుకోవాలి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరమందున్నటువంటి దేవుడు సమస్తమును సృజించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మన దేవుడు ఎవరు? క్రైస్తవుల దేవుడు. తెలియదు చాలా మందికి. క్రైస్తవుల దేవుడు తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. అంటే తండ్రి నిమిత్తం మనం ఉన్నాం. మరియు అంటే ఇంకొక ఆయన. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనం అందరం సృజించబడ్డాం, దేవుని నుండి సృజించబడ్డాం. మనం అందరం సృజించబడ్డాం, యేసుక్రీస్తు ద్వారా సృజించబడ్డాం. దేవుని నుండి సమస్తము కలిగినాయి, యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగినాయి. అది ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. చాలండి. అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందులో జ్ఞానం లేనటువంటి వారుగా ఒకవేళ యేసుక్రీస్తుని ఎరక్క మునుపు ఉంటే కనుక, ఈనాడు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించాను,
నేను క్రైస్తవుని అని అనుకుంటూ ఉంటే సరైన జ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, మరియు అందరికీ ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం కలిగిన వారు. దేవుని నుండి కలిగామో, యేసుక్రీస్తు ద్వారా కలిగాం. ఇది మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు సృష్టిని యేసుక్రీస్తు ద్వారా చేసిన వాడిగా కనపడుతున్నాడు. తండ్రి వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరే. వారిద్దరూ కలిసి ఒక పర్సన్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ విశ్వాసం ఎలాంటిదో, పరలోకం నడిపించేదో కాదో మీరే ఆలోచన చేసుకోండి. అంటే యోహాను సువార్త 17:3 ఒకసారి చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము ఏ వ్యక్తికంట? అద్వితీయ సత్యదేవుడు ఎవరో ఎరగాలి, ఆ సత్యదేవుడు ఎవరిని పంపారో ఆయన ఎరగాలి. ఇద్దరిని ఎరగాలి. ఒక వ్యక్తి దేవుడిని ఎరగాలి, దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి. అలా ఎరగకుండా ఒక వ్యక్తికి నిత్య జీవం అనేది అసంభవం. తండ్రి యేసుక్రీస్తుగా వచ్చాడండి, అబద్ధ బోధ. లోకంలో చాలామంది అవుతున్నటువంటి అబద్ధ బోధ, అబద్ధ బోధకులు వాళ్ళు చెప్పేవాళ్ళు. వాస్తవానికి తండ్రి యేసుక్రీస్తుగా రాలా, తండ్రి యేసుక్రీస్తుని పంపాడు. తన దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఆయన్ని పంపాడు లోకంలోనికి. అది నువ్వు స్పష్టంగా ఎరగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. స్పష్టంగా ఎరగాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో. అలాగూ తెలుసుకున్నటువంటి వారు ఎంతమంది ఈనాడు సమాజంలో? తండ్రి అండి కుమారుడిగా వచ్చాడండి, కుమారుడు మళ్ళీ పైకి వెళ్ళాడండి, మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా కిందకు వచ్చాడండి. ఇది కదా, ముగ్గురు ఒక్కడేనండి. గ్రంథం ఎక్కడా చెప్పదు. గ్రంథం విభజిస్తూ ఉంది. ముగ్గురే, ముగ్గురు ఒక్కడు కాదు. ఇది చాలా స్పష్టంగా గ్రంథం చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందువల్ల మొట్టమొదటిగా అసలు దేవుని మీదే సరైన విశ్వాసం లేదు మనుషులకి. దేవుడంటే సరైన అభిప్రాయం లేదు. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన పరలోకపు నివాసి, దేవునితో మహిమను అనుభవిస్తున్నటువంటి వాడు. 2, ఆది అందు దేవుడు సృష్టి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టి చేశాడు. ఆ సృష్టి చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనం చూస్తాం పాత నిబంధన కాలంలో ఎక్కడా కూడా ఆయన ఒక వ్యక్తిగా ఎక్కడైనా కనబడిన పరిస్థితులు మనకు కనబడవు. పాత నిబంధన అంతట్లో ఆయన కనబడనంత మాత్రమున ఆయన లేకుండా ఉండలేదు. మీకా ఇలా చెప్తూ ఉన్నాడు చూడండి. మీకా గ్రంథము 5:2 ఇలా ఉంది. బెత్లెహేము ఎఫ్రతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఏం చేస్తున్నాడంటండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షమగుతూ ఉన్నాడు. కానీ లిటరల్గా మనం ఏ పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు అనేది చెప్పలేం. పాత నిబంధన అంతట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సైతం ఎలా అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 8:56 ఇలా ఉంది. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ధీటైన సమాధానం చెప్పాడు అనమాట. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. మేకా ఏం చెప్తున్నాడంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాలలో ఆయన ప్రత్యక్షమయ్యాడు అంట. కానీ మనకి నిర్దిష్టంగా ఈ పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడని దాఖలాలు మాత్రం మనకు కనపడవు. కానీ ఒక్క సందర్భం మనకి గ్రంథం చెప్తోంది చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నాయి. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. పాత నిబంధనలో అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు నీళ్లు తాగారు. బండను కొట్టగా వారి యొక్క దాహం తీర్చబడింది. అరణ్యంలో నీళ్లు దొరకనటువంటి ప్రాంతాల్లో అక్కడ ఏమంటున్నాడంటే ఆ బండ క్రీస్తే అని మాట్లాడుతున్నాడు. నిజానికి అక్షరార్థంగా అక్కడ ఉన్నటువంటి బండ క్రీస్తు అని దాని అర్థం కాదు. అక్కడ ఆయన వాటర్ అందజేసిన వాడిగా ఒకవేళ అయి ఉండొచ్చు. ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడంట. మనకు తెలియదు వాస్తవానికి. దేవుడు యేసుక్రీస్తు వారిని ఆయా పనుల్లో ఎలాగూ ప్రత్యక్షపరిచాడో మనకు తెలియదు. సో అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పరలోకం నుండి భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపబడ్డాడు. అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్నవాడు కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపాలనేది తండ్రి యొక్క సంకల్పం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాలనుకున్నాడు. పంపాలనుకోవడమే కాకుండా ఆయనను బలివ్వాలని, అంటే క్రీస్తు ప్రభు బలి భూమి మీద జరగాలని తండ్రి అయిన దేవుడు సంకల్పించి ఈ భూమి మీదకి పంపడానికి సిద్ధపడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమించబడ్డాడు. నియమించబడ్డాడు అంటే నియమించిన ఆయన ఒక ఆయన ఉంటాడు. ఒక వ్యక్తిని ఏ పనికైనా అపాయింట్ చేస్తే అపాయింట్ చేసిన వాడు ఉంటాడు. అందువల్ల అపాయింట్ చేసిన వాడు తండ్రి. అపాయింట్ అయినటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది దేవుని పిల్లలంగా. అందువల్ల పరలోకంలో జగత్తు పునాది వేయబడక మునిపే సర్వ మానవాళి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు యొక్క బలి జరగాలనేది దేవుని అనాది సంకల్పం. దేవుని అనాది సంకల్పం. అందువల్ల పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదిలోనేమో ఆయన సృష్టి చేసిన వాడిగా, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నట్లుగా, కాలం సంపూర్ణమైనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు భూమి మీదకి పంపాలనేది పరలోకం ఉన్నటువంటి దేవుని ఉద్దేశం కాదు. సుమారుగా ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అనే మాట దగ్గర నుండి
యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు 4000 సంవత్సరాలు గడిచిపోయింది. సుమారుగా ఎన్ని సంవత్సరాలు గడిచింది? 4000 సంవత్సరాలు గడిచింది. ఆ 4000 సంవత్సరాల తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పరమందున్నటువంటి దేవుడు పంపాడు. పరమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ఏమన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. పరలోకం నుంచి ఆయన పంపబడ్డాడు. పరలోకం నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపబడ్డాడు. కింద చూడండి 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకాన్ని రక్షించడానికే గాని తీర్పు తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకంలోకి పంపలేదు అన్నాడు. అంటే ఎందుకు పంపాడు అంటే లోకాన్ని రక్షించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరమందున్నటువంటి దేవుడు ఈ లోకానికి పంపినవాడిగా కనపడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. కింద చూస్తే 14వ వచనం డైరెక్ట్గా, ఆ వాక్యము 1వ వచనంలోనేమో ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. 14వ వచనంలో ఏమంటున్నాడంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమన్నాడండి? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యం నివసించిందంటే దాని అర్థం ఏంటి? వాక్యమై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గర్భాన ఈ భూమి మీదకి వచ్చి, అంటే అప్పుడున్నటువంటి లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు శరీరాన్ని ధరించుకుని భూమి మీద జీవించినటువంటి వాడు. మీకు యోహాను సువార్త అంతట్లో కూడా ఏం కనబడుతుందంటే తండ్రి నన్ను పంపాడు, తండ్రి చేత నేను పంపబడినటువంటి వాడిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తను ఎప్పుడూ చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో ఉంది, కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడినో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ఏమని చెప్తున్నాడు? నేనే తండ్రిని అని చెప్తున్నాడా? ఏమంటున్నాడు? నా అంతట నేనే రాలేదు, నా అంతట నేను రాలేదని యేసుక్రీస్తు వారు చెప్పుకుంటుంటే ఆ తండ్రి కుమారుడిగా వచ్చాడు. ఇది కథ లోకంలో. ఏం చేయాలి అసలు? యోహాను సువార్త 8వ అధ్యాయము 42, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనంలో ఉంది, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఎంతమంది విశ్వాసం అండి అది? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నా అంతట నేను రాలేదు, నన్ను తండ్రి పంపాడు. ఎంత క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ వాక్యానికి వేరే వాక్యము వ్యతిరేకంగా ఉండదు. ఒక చోట ఒకలాగాను ఇంకొక చోట ఒకలాగాను దేవుడు మాట్లాడు. దేవుని మాటలు సత్యమైనవి. ఎక్కడైనా అర్థం కావట్లేదు అనుకోండి,
ఏంటిది, ఇది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. అక్కడ కాంటెక్స్ట్ సరిగ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భాన్ని సరిగ్గా గుర్తించాల్సిన అవసరం ఉంది, లేకపోతే పొరపెడతాం. సందర్భాలు గుర్తించకపోతే పాడైపోయేది మనమే. అనేకులు మనల్ని మోసం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు భూమి మీద, అబద్ధ బోధకులు. అంటే గ్రంథంలో ఉన్నది ఒకటే బోధ, కానీ లోకంలో రకరకాల బోధలు చాలా మందిలో ఉన్నాయి. మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన దగ్గర ఉన్నటువంటి, ఆదిలో ఏం పేరుందండి ఆయనకి? దేవుని వాక్యము. దేవుని వాక్యమును నామంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి మరియ గర్భాన తండ్రి అయిన దేవుడు పంపినవాడిగా కనపడుతూ ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి అని సంబోధిస్తూ ఉంటాడు. పరలోకమందున్న తండ్రి అని సంబోధిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు, పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆయన వేరు, ఈయన వేరు. ప్రార్థన కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఆనాడు శిష్యులకి ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడు. మత్తయి సువార్త 6:9 ఇలా ఉంది, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. అక్కడ తండ్రి లేకుండా తండ్రి ఉన్నాడని ప్రార్థన చేస్తాడు ఆయన. మత్తయి సువార్త 23:8-9 ఉన్నాయి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఒక్కడే మీ తండ్రి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎంత క్లియర్గా గ్రంథం సెలవిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్రియేక దేవుడని ఒకరు, ముగ్గురు ఒక్కడని ఒకరు, లేదా యేసుక్రీస్తుకి దేవత్వం లేదని కొంతమంది, యేసుక్రీస్తు ఒక దేవదూత అని కొంతమంది, ఇలాగూ రకరకాల బోధలు లోకంలో చలమణి అవుతున్నాయి. ఏది సత్యమో అది గ్రహించాల్సిన అవసరం ఉంది. గ్రంథం చెప్తున్న దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది దేవుని పిల్లలు. సువార్త 1:20 నుంచి ఇలా ఉంది, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను అన్నాడు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా ఈ భూమి మీదకి పంపినటువంటి వాడు పరలోకముందున్నటువంటి తండ్రి అని మనం గుర్తించాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి పంపబడ్డాడు. భూమి మీదకి ఆయన పంపబడ్డాడు. అసలు భూమి మీద ఉన్నటువంటి వారి విశ్వాసం అదే ఉండాలి. చూడండి, యోహాను సువార్త 17 మనుషుల యొక్క విశ్వాసం వేరు వేరు విశ్వాసాలు. యేసుక్రీస్తు వారు తండ్రి కుమారుడిగా వచ్చాడనే విశ్వాసం మనుషుల్లో చాలా మందిలో ఉంటుంది. కానీ నువ్వేం విశ్వసించాలో గ్రంథం చెప్పాలి. మన సొంత నిర్ణయాలు కాదు, నరకపాత్రులు అవడానికి సొంత నిర్ణయాలు కాదు. యోహాను సువార్త 17:20 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకం ఏమి నమ్మాలంటండి? దేవుడికి చెప్తున్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు భూమి మీద ఉండి. ఏం చెప్తున్నాడు? నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకం నమ్మాల్సింది ఏంటంటే తండ్రి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపాడు అని నమ్మాలి. తండ్రి కుమారుడిగా వచ్చాడని కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా ప్రత్యేకంగా. అందువల్ల ముగ్గురు వేరు వేరే, ముగ్గురు ఒక్కడ మాత్రం
కానే కాదు. పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచింపబడిందా? చూడండి ఒకసారి. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడం మీద కొట్టుదు అని చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? స్త్రీ సంతానం. స్త్రీ సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి సాతానికి వైరం కలగజేస్తాను అన్నాడు దేవుడు. యేసుక్రీస్తుకి సాతానికి వైరం కలగజేస్తాను అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద జరిగింది ఏంటంటే, వాస్తవానికి అది మనందరం గుర్తించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాతానికి వైరం ప్రారంభమైంది. యుద్ధం అన్నమాట ఇద్దరికి. ఆ యుద్ధం ఎక్కడ దాకా వెళ్ళిందంటే కలవరి సిలువ దాకా వెళ్ళింది. భయంకరమైనటువంటి యుద్ధం, మహాసంగ్రామం. వాస్తవానికి యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోవడమే మనం చూస్తూ ఉంటాం, కానీ మహాసంగ్రామం జరుగుతుంది. మహాసంగ్రామము జరుగుతుంది సాతానికి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అర్థమవుతుందా? అది ఇక్కడ ప్రవచనం. స్త్రీ సంతానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం అందరం పురుషుని వలన కలిగినటువంటి వారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పురుష ప్రమేయం లేకుండా ఆయన కన్య మరియ గర్భాన ఈ భూమి మీద జన్మించినటువంటి వాడు. కన్యకకు జన్మించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తించాలి. యెషయా గ్రంథము చూడండి 7:14. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యకకు జన్మించాలి అంటే స్త్రీ సంతానం అవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గురించి ప్రవచింపబడింది ముందుగానే. ప్రవచింపబడినట్టుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన ఈ భూమి మీదకి రావడం, దేవుని చేత పంపబడటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవచనం ఏమిటి అంటే, ఆదికాండం 3:15 ప్రవచనం ఏమిటంటే, స్త్రీ సంతానానికి సాతానికి వైరాన్ని కలగజేస్తానన్నాడు. యుద్ధం కారణం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఈ సాతాను లోకాధికారి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు సాతాను లోకాధికారిగా చలామణి అవుతూ ఉన్నాడు. చలామణి అవుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 12:31-32. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అందువలన సాతాన్ని ఏమన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాధికారి అంటున్నాడు. యోహాను సువార్త 14:30 కూడా 14:30 ఎకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయాన మాట్లాడుతున్నాడు. సాతాను ఎవరంటండి? లోకానికి అధికారి. లోకసువార్త 4:5-6 ఉన్నాయి. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికిని నేను ఇయ్యగోరుదునో వానికిత్తును అని సాతాను ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనే చెప్తున్నాడు సాతాను. ఒక్క నిమిషంలో ఆయనకి ఈ భూలోక రాజ్యములన్నిటినీ మహిమను చూపించేశాడంట.
ఒక్క నిమిషంలో. ఎవరు? సాతాను. శక్తిమంతుడే. సాతాను ఎవరండి? శక్తిమంతుడే. శక్తిమంతుడైనటువంటి సాతాను ఈ లోకాధికారి. ఈ రాజ్యముల మహిమ, ఈ అధికారం అంతా నీకు ఇస్తా, నువ్వు నాకు ముక్కు చాలు అన్నాడు. అందువలన లోకాధికారి అయినటువంటి ఈ సాతానుకి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వైరం అని ముందుగానే దేవుడు ఆదికాండంలో ప్రవచించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా అంటూ ఉన్నారు చూడండి, యోహాను సువార్త 19:11 అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అని పిలాతుతో అంటున్నాడు. పిలాతుతో ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందువలన ఎవరికైనా భూమి మీద అధికారం ఉన్నది అంటే దేవుడు ఇచ్చిందై ఉండాలి. దేవుడు ఇవ్వకపోతే ఏ అధికారం ఉండదు. అలాగే తండ్రి అయిన దేవుడే సాతానికి అధికారం ఇచ్చినటువంటి వాడు. అధికారం ఇచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపి సాతానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వైరాన్ని కలగజేశాడు, యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. వైరం కలగజేయడం అప్పుడు ఏం జరుగుతుందంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను తల మీద తొక్కుతాడంట, సాతాను ఆయన్ని మడ మీద కాటేస్తుందంట. అర్థమవుతుందా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను యొక్క అధికారాన్ని అంతటినీ లాగేసుకున్నాడు. తల మీద తొక్కడం అంటే ఏంటి అర్థం? తల మీద కాలేజ్ తొక్కుతున్నారంటే ఏంటి అర్థం? వాడి అధికారాన్ని, అంటే సాతాను అధికారాన్ని అంతటిని లాక్కుని ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారి అయి, సమస్తం మీద అధికారి అయి ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను యొక్క అధికారం లాక్కోవడం ద్వారా, సాతాన్ని గెలవడం ద్వారా, సాతాన్ని ఓడించడం ద్వారా మహాసంగ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆయన సర్వాధికారి అయిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందువల్ల మనం గుర్తించాలి, ఆయన శిలువ బలి గురించి ప్రవచింపబడింది పాత నిబంధనలో. యెషయా గ్రంథం 53 మనం చూస్తే చూడండి, 5వ వచనంలో 4 నుంచి చదువుతున్నా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, యెహోవా అనేది దేవుడు. యెహోవా ఏం చేశాడంటే మన అందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇలాగున పాత నిబంధన అంతా ప్రవచింపబడింది. అంత మాత్రమే కాదు, ఆయన భూమి మీద రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన రాజ్యమును గూర్చి, ఆయన పరిచర్యను గూర్చి పాత నిబంధన అంతట్లో కూడా ప్రవచింపబడటం మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 1:32 ఉంది. ఆయన గొప్పవాడై, అంటే పుట్టినటువంటి ప్రభువైన యేసు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. సర్వోన్నతుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఏమిచ్చినట్టండి? ప్రభువైన దేవుడు అంటే తండ్రి అన్నమాట. ప్రభు అనేది పెద్ద అక్షరాలతో పెట్టాడు చూడండి జాగ్రత్తగా. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పాను.
అందువలన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించబడినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారు రాజై పరిపాలన చేస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు భూమి మీద అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే ప్రవచింపబడింది. అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి 35వ వచనం కూడా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏ అయితే ప్రవచనాలు ఉన్నాయో, ఏదైతే దేవుడు సంకల్పించాడో అవన్నీ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంలో ఈ భూమి మీద మనలాగా నరరూపిగా శరీరాన్ని ధరించుకుని ఏదైతే దేవుడు సంకల్పించాడో, ఏదైతే ఆయన గురించి ప్రవచింపబడిందో అవన్నీ జరిగించడానికి దేవత్వం కలిగినటువంటి ప్రభువు, దేవునితో సమానంగా ఉన్నటువంటి ప్రభువు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశాడు? ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఏమీ లేనటువంటి వాడే రిక్తుడైపోయాడు భూమి మీద. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమునకు వెళ్ళినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు ముందు పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఆదిలో సృష్టి చేసినటువంటి ఆయన, ఆ తరువాత పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి ఆయన, శాశ్వత కాలం ప్రత్యక్షమైనటువంటి ఆయన, పాత నిబంధనలో ప్రవచింపబడినటువంటి ఆయన, కొత్త నిబంధన సంబంధులైనటువంటి మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి పంపబడినటువంటి వాడిగా, ఆయన నరరూపిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనిషిగా మన మధ్య నివాసం చేశాడు, ఈ భూమి మీద నివాసం చేశాడు? అది ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కేవలం మనిషి కాదు, ఆయన కేవలం నరుడు కాదు, ఆయన దేవత్వం కలిగినటువంటి వాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యం అనే నామంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. ఆదిలో దేవుని దగ్గర దేవత్వం కలిగిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు. అలాంటి ప్రభు భూమి మీదకి రావాల్సినటువంటి ప్రత్యేకమైన అవసరం ఏమై ఉన్నదో ఎప్పుడైనా ఆలోచన చేసావా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పటికీ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఏంటి? కేవలం ఆయన దగ్గర ఉన్నటువంటి, లేకపోతే ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా సమస్త మానవాళి ఏ స్థితిలో ఉంది నువ్వు నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితిలో ఉందంటే సమస్త మానవాళి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితిలో ఉంది. అందరూ పాపం చేశారు, ఎవడు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఏదో ఒక పాపం చేసినటువంటి వారమే. పాపం చేసినటువంటి వాని పరిస్థితి ఏంటంటే మహిమను అనుభవించలేనటువంటి పరిస్థితి, అంటే పరలోకం వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి మానవుడు. భూమి మీద ఉన్నటువంటి మానవుడు పరలోకం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే సాతాను ఏం చేసిందంటే, సాతాను గురించి మనం ఆలోచన చేసాం. సాతాను లోకాధికారి. ఈ లోకాధికారి ఏం చేశాడంటే మానవుల ముందు కొన్ని ఆయుధాలు పెట్టాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 విషయాలలో ప్రతి మనిషి ఏదో ఒక దాంట్లో తప్పిపోతూ పాపం చేస్తూ వెచ్చలవిడిగా బ్రతుకుతున్న రోజులవి. ఏ మానవుడు పాపం లేకుండా బ్రతకలేడు అని దృష్టిలో ఆలోచన చేస్తున్నటువంటి ప్రపంచం అది. సాతాను తండ్రిగా ఉన్నటువంటి ప్రపంచం అది. మనుషుల్ని వాడు శోధిస్తూ, పాపంలోనికి నెట్టుతూ, మనుషులని మరణంలోనికి నెట్టుతూ,
అంటే భూమి మీద ఉన్నటువంటి మానవాళి ఎలా ఉంది అంటే శోధనని జయించలేని వాడిగా, అంటే శోధనలో పాపం చేసేస్తూ శ్రమల్ని సహించలేనటువంటి వాడిగా, పాపాన్ని జయించలేనటువంటి వాడిగా, శోధన వస్తూ ఉంది పాపం చేస్తున్నాడు అంటే పాపాన్ని జయించలేని పరిస్థితుల్లో, సాతాన్ని జయించలేనటువంటి పరిస్థితుల్లో, మరణాన్ని జయించలేనటువంటి పరిస్థితుల్లో, పాతాళం యొక్క పరిస్థితుల నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి ఇబ్బంది పడుతోంది. అంటే మానవుడు ఎలా ఉన్నాడు అంటే పాపాన్ని జయించలేడు, శోధనని జయించలేడు, సాతాన్ని జయించలేడు, పాతాళమును జయించలేడు, మరణమును జయించలేడు. అలాంటి జయ జీవితం లేనటువంటి మానవులందరి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నరరూపిగా మరియ గర్భాన జన్మించాడు. నరరూపిగా మరియ గర్భాన జన్మించి ఆయన జరిగించింది ఏంటంటే, ఇప్పుడు చెప్పుకున్నామే జయ జీవితం లేదని, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించినటువంటి వాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించునో సవాల్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఉన్నటువంటి ప్రజల్ని శాసించడం మనం చూస్తూ ఉన్నాం. మానవుడిగా మనవలే ఆయన శోధింపబడినను, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనవలే ఆయన శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇలాగూ ఆయన జయ జీవితం ఆయన జయించాడు కాబట్టే నీకు నాకు, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఈనాడు భూమి మీద పాపం చేసి మహిమను అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి మానవునికి మహిమను అనుగ్రహించే స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటినన్నిటినీ జయించి అధికారి అయి రాజై ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు సమస్తాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి జయ జీవితం. జయించాడు సమస్తాన్ని. జయించి మనం చెప్పుకున్నామే ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాను. ఎప్పుడైతే జయించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో వెళ్ళినటువంటి ఆయనకు పట్టాభిషేకం చేయబడింది. పట్టాభిషేకము రాజుగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజై పరిపాలన చేయడానికి, అంటే జయించినటువంటి వాడు, ఆయన ఏం చేశాడంటే తండ్రి తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుని పట్టాభిషేకం చేశాడు. ఇక్కడి నుంచి నువ్వు ఏలుబడి చేయి అన్నాడు. రాజు ఏలుబడి చేసి భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్లాలని, భూమి మీద ఉన్నటువంటి మహిమను పొందలేనటువంటి వారు రేపు పొద్దున ఆయనతో పాటు నిత్య జీవాన్ని పొందాలనేదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జయించిన జయ జీవితం. ఏం రుజువు చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పాపం చేయకుండా ఒక వ్యక్తి బ్రతకొచ్చు అని రుజువు చేశాడు. మనలాగా మానవుడిగా భూమి మీద బ్రతుకుతూ పాపం లేకుండా ఆయన ఏం రుజువు చేశాడంటే పాపం చేయకుండా భూమి మీద బ్రతకొచ్చు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి నీవు, అంగీకరించక ముందు పాపం చేసావు, ఓకే. మరి ఈనాడు నీకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ఆయన అధికారం కింద నువ్వు నేను బ్రతుకుతూ ఉంటే మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మీకు పరిచయం మాత్రం నేను చెప్పాను. దేవుని చిత్తం అయితే మనం మరొకసారి కలుద్దాం. కలిసి ఆయన ఎలాగూ జయించాడు భూమి మీద, అది క్లియర్గా మీకు చెప్పలా. ఇంకా అంటే 1 గంటన్నర పడుతుంది. ఎలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను జయించాడు, ఎలాగూ ఆయన శోధనని జయించాడు, ఎలాగూ ఆయన మరణాన్ని జయించాడు, ఎలాగూ ఆయన పాతాళాన్ని జయించాడు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల పరలోకమునకు వెళ్ళినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జయ జీవితాన్ని కలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇది. నేను జయించి ఏం చేశాను? నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. మీరు కూడా జయిస్తే ఏం చేస్తారు? మీరు కూడా జయిస్తే మీరు నాతో కూడా ఏం చేస్తారు? సింహాసనం మీద కూర్చుంటారు, సింహాసనం నందు కూర్చుంటారు. అలాంటి స్థితి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జయించినటువంటి వానికి సింహాసనం ఇవ్వబడింది. నువ్వు భూమి మీద జయిస్తే, ఇలా చూడాలి, నువ్వు భూమి మీద జయిస్తే జరిగేది ఏంటంటే నీకు సింహాసనం ఇవ్వబడుతుంది. అందులో దేవుని పిల్లలమైనటువంటి మనం, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళాడు అంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, ఏలుబడి చేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. ఈనాడు నువ్వు నేను జయిస్తున్నామా? పాపాన్ని జయించగలుగుతున్నామా? శోధనని జయించగలుగుతున్నామా? ఆలోచన చేయండి.